రాజకీయ రంగాల్లో 42% బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ కులాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో గ్రామ స్థాయిలో ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ నల్లకుంట లోగల బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమ జనాభా దమాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించడంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ తదితర ఆధిపత్య కులాల యాజమాన్యంలోని అన్ని రాజకీయ పార్టీలు తాము కూడా బీసీ కులాల ప్రజల పోరాటాలకు మద్దతుగా నిలుస్తున్నట్లు, రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారని దండి వెంకట్ ఆరోపించారు. తెలంగాణలో 42% రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సమావేశంలో చట్టం చేయాలని ఎందుకు పార్లమెంట్ లో డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ కులాల ప్రజలు తమ తమ కులాల వారీగా తమ జనాభా దమాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయ పోరాటం చేయాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న బహుజన కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎల్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్, బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, ఉపాధ్యక్షురాలు సబ్బని లత, రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్ల సాయికృష్ణ, ఎలిమినేటి శ్రీశైలం, రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా, నాగర్ కర్నూల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పార్టీ కన్వీనర్లు వై అనిల్ కుమార్, ప్రవీణ్, టి సంజయ్ దబ్బెట, ఆనంద్, ఎన్ ఎల్లయ్య, బి జగదీష్, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు దాదాపు తెలంగాణ జన సమాజంలో 2.5 కోట్ల మంది బీసీలు ఇవాళ 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కేంద్ర ప్రభుత్వం మీద అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొస్తూ మన తెలంగాణ రాష్ట్ర బంధుని నిన్న కూడా కొన్ని బీసీ సంఘాలు మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లని తక్షణమే అమలుకు మరి చట్టరూపం చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ బీసీలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, విద్యార్థులందరూ కూడా ఇవాళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా వివిధ రకాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. బీసీ జనాభా, అదేవిధంగా సోదర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసే విధంగా బీసీలు కదలాలి. అదేవిధంగా అంబేద్కరిస్టు మరి సైద్ధాంతికంగా ఉన్నటువంటి ఎదిగినటువంటి మరి అంబేద్కరిస్టులందరూ కూడా బీసీలలో చాలా మంది చదువులేనటువంటి వాళ్ళు, బీసీఏలో, బీసీబీలో కూడా చాలా మందికి రాజకీయ చైతన్యం లేనటువంటి ప్రజల్ని మరి అంబేద్కర్ సంఘాలు, అంబేద్కరిస్టులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ బీసీ ప్రజల్ని ఐక్యం చేసే ఉద్యమంలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు తక్షణం అమలు చేసే విధంగా మరి ఆర్థికంగా అటువంటి ప్లాన్ చేసుకోవాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి మరి అందరికీ కూడా కార్పొరేషన్లు పెట్టి వారి జనాభా దామాషా ప్రకారం మేము మరి నిధుల్ని సమకూరుస్తాం వారి కార్పొరేషన్లకు అన్నారు. ఇవాళ అట్లాంటి పరిస్థితే లేదు. మరి ఈ విధంగా మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అన్నారో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మరి నిధులని వేగవంతంగా విడుదల చేయాలి. మరి ఆ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాన్ని కూడా చాలా నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణం ఇవన్నీ కూడా అమలు చేయాలి. వీటన్నిటి మీద కూడా బహుజన లెఫ్ట్ పార్టీ పోరాటం చేయాలా, అన్ని జిల్లాలలో ఆందోళన చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.